సార్ నమస్కారం సార్. నమస్తే సార్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇరుక్కున్న నటి హేమకి మద్దతుగా ఏపీ నుంచి కొంతమంది నేతలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కన్నడ పోలీసులకు, బెంగళూరు పోలీసులకు ఫోన్ చేసి ఆమెను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త ప్రచారంలో ఉంది సార్. అది కూడా కన్నడ మీడియానే ప్రచారం చేస్తుంది అని అంటున్నారు. మరి ఏపీ నుంచి ఎవరా నేతలు, ఎందుకు హేమకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటే కన్నడ పోలీసులు చెప్పుంటే ఆ మాట, కన్నడ పోలీసుల నుంచి అధికారికంగా ఆ మాట బయటకు వచ్చుంటే దాని లెక్క వేరు. ఓకే, ఇప్పుడు ఈ రేవ్ పార్టీని రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడుకోవటం అనేది ఒక ట్రెడిషన్గా సాంప్రదాయంగా మారిపోయింది. దానిలో అంటే రీజన్ అక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అనేటువంటి వార్త. దాని ఆధారంగా అది వైసీపీ పార్టీ, వైసీపీ ఏర్పాటు చేసిన పార్టీ, వైసీపీ కోసమే హేమ ఏర్పాటు చేసిన పార్టీ దాకా చర్చలు ఇక్కడే జరిగినాయి. కన్నడ మీడియా దాకా అక్కర్లా. ఇక్కడ చాలా యూట్యూబ్ ఛానల్స్లోనూ లేకపోతే తెలుగుదేశానికి చెందినటువంటి పోర్టల్స్లోనూ అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లోనూ ఈ తరహా ప్రచారం నడిచింది. దానికోసమే శ్యామల లాంటి పేర్లు కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఆవిడ కొంచెం ఘర్షణకి దిగి డిఫెమేషన్ దావా వేస్తాను అనేదాకా వెళ్ళింది. సరే, ఏది ఏమైనప్పటికీ మరి శ్రీకాంత్ పేరు కూడా లాగారు దీనిలోకి. మరి ఆయన ఏ పార్టీ, వైసీపీ అని అక్కడ చెప్పుకోలేదు కదా. అతను చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి, పవన్ కళ్యాణ్కి కూడా సన్నిహితుడు కాబట్టి కూటమి మనిషే అనుకోవచ్చు. కానీ అతన్ని కూడా బయటకు లాగి రేవు పెట్టారు కదా, రేవ్ పార్టీ పేరుతో. అందుకని అక్కడ ఏదో పర్టికులర్గా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళే ఉన్నారు అని అనుకోనక్కర్లేదు. నానాజాతి సమితి ఉండొచ్చు. నేను మొదటి నుంచి చెప్తోంది అదే. రేవ్ పార్టీల్లో కావచ్చు, పబ్బుల్లో కావచ్చు, అందరూ ఉంటారు. సినిమా వాళ్ళు మాత్రమే ఉండరు, రాజకీయ నాయకులు మాత్రమే ఉండరు, ఆఫీసర్లు, బ్యూరోక్రాట్సు, ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే సీఈఓలు ఎవడైనా ఉండొచ్చు, ఎవరి ఫ్యామిలీ అయినా ఉండొచ్చు. ఎవరికి స్ట్రెస్ ఉంటుందో, ఎవరు రిలాక్సేషన్ కోరుకుంటారో వాళ్ళు ఆ వెసులుబాటును చూసుకుని కొంచెం రిలాక్స్ అవుదామని ఇలాంటి పార్టీలకు వెళ్తారు. అక్కడ 2 రోజులు వాళ్ళ భాషలో చెప్పాలంటే చిల్ అయి వస్తారు. ఆ చిల్ అవటం కోసం వెళ్ళిన సందర్భాల్లో ఎప్పుడైనా ఇలాంటి చిల్లులు కూడా పడతాయి. అలాంటి చిల్లు పడింది. ఇప్పుడు అక్కడ పడగానే దాన్ని ఇమ్మీడియట్గా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇలాంటివి జరగటం తప్ప రైటా, లేకపోతే దానిలో డ్రగ్స్ సర్క్యులేట్ అవ్వటం తప్ప రైటా, డ్రగ్స్ సరఫరా వెనకాల ఎవరున్నారు, ఇలాంటి కీలక చర్చలు పక్కకు తోసేసి అది వైసీపీ వాళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు చేశారని వైసీపీ వాళ్ళు, లేకపోతే మరొకరు వీళ్ళిద్దరూ కలిసి చేశారు, అందరూ ఉన్నారని కమ్యూనిస్టులు, ఇలా మాట్లాడుకోవటం కాదు కదా. కానీ అలాగే జరుగుతోంది. అలాగే హేమ గారి క్యారెక్టర్ మీద డిస్కషన్ జరుగుతోంది. ఆవిడ ఫ్రమ్ ది బిగినింగ్, ఆవిడ కెరియర్ ప్రారంభం నుంచి ఒక విచిత్రమైన క్యారెక్టర్ అని, ఆవిడ రూట్స్లోకి వెళ్ళి ఆవిడ సినిమాల్లో ప్రవేశించిన తర్వాత ఏ డైరెక్టర్తో ఏం మాట్లాడింది, ఏ ప్రొడ్యూసర్తో ఏం మాట్లాడింది దాకా మాట్లాడేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆవిడకి మొదటి నుంచి కూడా అలవాటే వీళ్ళకి అంటే అమ్మాయిల్ని సరఫరా చేయటం లాంటి యాక్టివిటీస్లో కూడా ఆవిడ స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయి ఉంది అనే ఎలిగేషన్స్ కూడా చాలామంది మాట్లాడేస్తున్నారు. దానికి ఏం ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. నేను చూశాను, నా కళ్ళ ముందు జరిగింది అంటే సరిపోతుంది. ఇది తప్పనో రైట్ అనో చెప్పడానికి ఆవిడ ముందుకు రాదు, అతను ముందుకు రాడు. సో అవతల వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవడానికి వీల్లేని ఏరియాలోకి తీసుకెళ్ళి ఇరికించి మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది రేవ్ పార్టీ నేపథ్యంలో. అందుకని దీనిలో అన్ని రకాల గోళలు ఉన్నాయి. ఇది అది అని చెప్పడానికి లేదు. ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులు ఎంత దిగజారుడుగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలన్నీ వరుసగా చదివితే, లేకపోతే వింటే తెలిసిపోతుంది సమాజం ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉంది అనేది. ఇప్పుడు ఆవిడ హేమ గారు ఏ పార్టీ అనేది తేల్చాలి ముందు. ఎందుకంటే ఆవిడే ఆర్గనైజ్ చేసింది పార్టీని అనే నమ్మకంతో అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
అసలు బయట నుంచి చూసేవాళ్ళు ఇలాంటివి చేయటం కోసమే, అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ఆనందాలు పొందటం కోసమే ఈ రేవ్ పార్టీలు పెట్టుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ ఆ లెవెల్ దుర్మార్గమైనటువంటి విశృంఖల జీవితం ఆ పర్టికులర్ టైంలో అనుభవించడానికి వాడికి ఏదో స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ రిలీజ్ కోసం ఇక్కడ కక్కుర్తి పడతాడు. ఓకే. ఇది జనరల్గా జరుగుతుంది. ఎప్పుడోకప్పుడు బరస్ట్ అయినప్పుడు ఇలాంటివి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు నైతిక చర్చలు పెడతారు దీని మీద, నైతికంగా ఇది సబబా బేసబబా అని. కానీ ఆ కండిషన్స్ ఉన్నాయి, ప్రెజర్ ఉంది విపరీతంగా అందరి మీద, అన్ని సమూహాల మీద ఉంది, అన్ని వృత్తుల మీద ఉంది. ఎవరు డ్రగ్స్కి అతీతం కాదు, ఎవరు ఈ తరహా పార్టీలకి అతీతం కాదు. ఎవరి ప్రెజర్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వేఅవుట్స్ వాళ్ళకు ఉన్నాయి. అలాంటి ఒక వేఅవుటే రేవ్ పార్టీ కావచ్చు, పబ్బు కావచ్చు, మరొకటి కావచ్చు. ఊరి చివర ఫామ్ హౌస్లు ఎందుకు కట్టుకుంటున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ? ఇక్కడ పేషెంట్లను చూసి దోచి కొంచెం సేద తీరడానికి అక్కడికి వెళ్ళిపోయి ఉంటున్నారు. అక్కడ ఇక రకరకాల ఏర్పాట్లు ఉంటాయి. ఈ రకరకాల ఏర్పాటు తప్ప నైతికమా కాదా అనే చర్చకు సంబంధం లేదు. అది వాడి వ్యక్తిగతం కాబట్టి అక్కడ ఎవడు వెళ్ళడు. ఎప్పుడైతే అక్కడ ఒక సామూహిక కార్యక్రమం జరిగిందో వెంటనే సొసైటీ తాలూకా రక్షకులందరూ ఇన్వాల్వ్ అవుతారు దానిలో. కొన్ని సందర్భాల్లో ఇన్వాల్వ్ కారు. అంటే అది ఎవరికో ఇన్ఫర్మేషన్ తెలిసి ఏదో ఒక ప్రయోజనం కోసం లీక్ చేసిందే అది. లేకపోతే మిగిలిన దానికి ముందు దాని తర్వాత అనేకం జరిగి ఉంటాయి అక్కడ. ఇది కొత్తదైతే కాదు, ఫస్ట్ టైం కాదు. పార్టీల్లో డ్రగ్స్ సరఫరా అవడం కూడా ఇది ఫస్ట్ది కాదు, ఇది లాస్ట్ది కాదు. దీని మీద ఏదో రైట్ జరిగి ఇది ఇష్యూ అయ్యి కేసులు అవుతుంది కాబట్టి ఆ పని చేయడం మానేరు. అది వేరే పద్ధతిలోనో ఇంకో పద్ధతిలోనో నడుస్తుంది. ఎందుకంటే సమాజం కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరూ కూడా దీన్ని కట్టడి చేయాలి అనే కోణంలో చూడట్ల, ఎవరిని దీన్ని అడ్డం పెట్టుకుని ఎవరి మీద దాడి చేయొచ్చు అనేది చూస్తున్నారు. ఓకే. అందుకని ఈ పార్టీల రచ్చ అంతే తప్ప అదేదో అందులో అందరూ ఉండొచ్చు. వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళ వైపు నుంచి కూడా. ఇప్పుడు శ్యామల గారు ఆవిడ మాట్లాడుతూ మా మీద దాడి చేస్తున్నారంటే అవతల పార్టీ వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అసలు దానిలోనే అనే మాట కూడా అనేసింది ఆవిడ. సో అది ఎవరు చేసినా వాళ్ళు ఆ నిర్వాహకులతో అన్ని పార్టీల వారికి, సినిమా వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ ఈవెంట్ మేనేజర్కి లేదు ఆ మేనేజింగ్ సంస్థకి. సో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీన్ని వాడుకుంటున్నారు అంతే. వాళ్ళ పార్టీ అని వీళ్ళు, వీళ్ళ పార్టీ వాళ్ళు అని చెప్పి ఆడుకుంటున్నారు తప్ప ఎవరికి సిన్సియారిటీ లేదు. ఎవరికి దానిలో ఇన్వాల్వ్ అయ్యి అంటే దానిలో ఉన్నారు అని పేర్లు బదనమైన వాళ్ళ పట్ల జాలి కూడా లేదు వీళ్ళకి. అలా వేగ్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ ఈ అకౌంట్ సెటిల్ అయిపోతుంది అనే లెక్కలో ఆలోచిస్తాడు అతను. ఇప్పుడు రాజీ పడితే జీవితాంతం రాజీ పడాల్సి ఉంటుంది. ఇప్పుడు తిరగబడితే కొద్ది రోజులు కష్టాలు అనుభవిస్తాం, కానీ తర్వాత మనం వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అకౌంట్ క్లియర్ అవుతుంది. ఆ అకౌంట్ క్లియరెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అతను. అందుకని అతను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కానీ అతను ఎప్పుడూ కాంట్రవర్సీగా మాట్లాడలేదు. ఈవెన్ తన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేటప్పుడు కూడా నేను ముందడుగు వేస్తానన్నారు, వాళ్ళు వద్దన్నారు, అందుకని బయటకు వచ్చాను అన్నాడు. అంతవరకే. ఇతర విషయాల్లో కాంగ్రెస్ పార్టీని ఆయన ఏమీ దుమ్మెత్తిపోయటం లాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. అయితే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 4 కామెంట్లు చేసి ఉండొచ్చు, అది అంతవరకే. అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తే కాంగ్రెస్ పార్టీ పగ పెంచుకుని ఉంది కాబట్టి, తమ పార్టీ మొత్తాన్ని కంట్రోల్లో తీసేసుకుంది కాబట్టి, అంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కష్టాల్లోకి వెళ్తుంది అనటానికి ఒక రీజన్ అక్కడ షర్మిల లీడర్షిప్లో ఉండటం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండటం, ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్లో మాట్లాడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే జగన్మోహన్ రెడ్డి తోలు తీసేస్తారు అని. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాడు ఏపీలో, తెలుగుదేశానికి సమాంతరంగా ఉన్నాడు. నువ్వా ఏమన్నా అనే పోటీ ఇచ్చిన పార్టీ మీద దాడి చేయటం ద్వారా ఆ ఓటర్ సెక్షన్ మొత్తానికి కూడా వీళ్ళు ఎనిమీస్గా మారుతారు. అందుకని ఆ ప్రమాదం కొని తెచ్చుకోదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొని తెచ్చుకోదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేస్తుంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది, కానీ ఆ పరిస్థితి అయితే ఉండదు డెఫినెట్గా.
రెండోది, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్గా ఇలాంటి క్రమశిక్షణా చర్యలు అనే పేరుతో ఒక రకమైన ప్రతీకార దాడులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో జనాలు కూడా ఉండరు. అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ఇమ్మీడియట్గా ఏదో అటాక్ ఉంటుంది అనేది భ్రమ. వాళ్ళు కాకపోతే కొంత వేధింపులకు గురి చేయొచ్చు, కంట్రోల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటివి జరిగితే సరెండర్ చేసుకోవడానికి పన్నేటువంటి వ్యూహాలు అవి. అది అంతవరకే నడుస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.